హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మరోసారి దేవుని వాక్యములకు కొంచెం ఎదురు జరగండి. అరే కొంచెం ఇట్లా పక్కలండి. ఓకే ఓకేనా? హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళలయందునా నిన్ను స్తుతించి స్తోత్రింతును, ప్రభువా నిన్నునే కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, రెండు వర్తమానం వెళ్దాం. ప్రభు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అమూల్యమైన మొదటి వర్తమానం ఇది ఉన్నా. చూడండి, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. 1వ అధ్యాయము 11వ వచనం ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి 13 మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. హల్లెలూయా. ఈ ఆత్మ చేత ముద్రించబడ్డారు మీరందరూ చెప్పండి. వాగ్దానము చేయబడిన ఆత్మ చేత మీరందరూ ముద్రించబడితిరి. హల్లెలూయా. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ, ఆదరణకర్త, ఉత్తరవాది ఆత్మ చేత మీరందరూ ముద్రించబడితిరి అన్నాడు. ఎవరు? అపోస్తలులైన పౌలు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ, ఏ ఆత్మ చేత మీ అందరూ ముద్రించబడుతున్నట. దేవుని సంఘములో, దేవుని సహవాసములో మీ అందరూ కూడా ఆత్మ చేత ముద్రించబడ్డారు, వాతమైపడ్డారు, జీవనం లెక్కించబడ్డారు. హల్లెలూయా. మీరందరూ దేవుని యొక్క ప్రణాళికలో ఉంచబడిన దేవుని పిల్లలైతున్నారు. హల్లెలూయా. సామాన్యులు కాదు, మీరు సామాన్యమైన ప్రజలు కాదు. దేవుని చేతిలో చెక్కబడిన వారు, ముద్రించబడిన వారు, జీవనంలో లెక్కించబడిన వారు, పరలోకములకు పిలువబడిన వారు. హల్లెలూయా. ఎవరి సహవాసంలోకి? చూడండి, ఒక మాట రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి ఉత్తరము 1వ అధ్యాయములో ఒక చక్కని మాట పౌలు రాస్తున్నాడు. చూడండి, ఆ మాట జ్ఞాపకం చేసుకుందాం. 1 కొరింథీయుల పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము అంటే ఆ మాట జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మొదటి మాట దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు ఒక అపోస్తలుడిగా నుండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోసైనను కొరింథీయులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులను పిలువబడిన వారందరికీ మనకును ప్రభువును యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించువారికి శుభమని చెప్పి రాయినది. హల్లెలూయా. దేవుని సంఘములో ఉన్నవారు, పరిశుద్ధపరచబడిన వారికి, ఈ వాక్యము పిలువబడిన వారికి దేవుని సహవాసంలోకి మీరు పిలిచిన వాడు నమ్మదగిన వాడు. 9వ వచనం మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఎవరి సహవాసం అంటే? క్రీస్తు సహవాసం, యేసు సహవాసం. దేవుని సంఘములో పరిశుద్ధపరచబడిన వారికి సహవాసం, పిలువబడిన వారికి. హల్లెలూయా. ఇప్పుడు ఏ సహవాసంలో మీరు? యేసుక్రీస్తు సహవాసంలో మీరు ఉంచబడి ఉన్నారు. హల్లెలూయా. ఏ సహవాసం ఇది? క్రీస్తు సహవాసం. క్రీస్తు సంఘంలోకి మీరు పిలువబడి ఉన్నారు, పరిశుద్ధ
పరిశుద్ధపరచబడిన వారికి, ప్రియులైన వారికి, వాగ్దానం చేయబడిన వారికి మీరు పిలువబడిన దేవుని సంఘములో ఉంచబడిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరంట మీరు? ఎవరు? పరిశుద్ధపరచబడిన వారు. మీరు చెప్పండి, మీరు ఎవరు? మీరందరూ ఎవరు? పరిశుద్ధపరచబడిన వారు, ఆత్మచేత ముద్రించబడిన వారు. హల్లెలూయా. జీవగ్రంథంలో లెక్కించబడిన వారు. హల్లెలూయా. పరలోకముకు పిలువబడిన వారు. హల్లెలూయా. మీ అందరికి దేవుడు కట్టబడిన ఇంటిలోకి పిలువబడిన వారు, వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడిన దేవుని సంఘంలో మీరు దేవుని పిల్లలు అంటున్నారు. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత ఇది మీకు. దేవుని మహిమ కలుగును గాక. అదే ఒక మాట అంటే పౌలు గారు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. ఒక మాట చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదము మీకు అనుగ్రహించబడును గాక. హల్లెలూయా. ప్రతి ఆశీర్వాదం దేవుడు మీకు అనుగ్రహించాలని దేవుని వాక్యం స్పష్టంగా రాయబడి ఉంది. హల్లెలూయా. ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుడు మీకు అనుగ్రహించి, ఎవరు అనుగ్రహించాడు? దేవుడు మనకి అనుగ్రహించాడు. అది పొందుకోవడానికి మనము పిలువబడి ఉన్నాము. హల్లెలూయా. అదే 6వ వచనం అండి. 6వ వచనం చదువున. 6వ వచనం. 6వ వచనం. ఎట్లనగా ఆ. ప్రియునియందు ఆ. తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు ఆ. కీర్తి కలిగినట్లు ఆ. తన చిత్త ప్రకారమైన ఆ. దయ సంకల్పం చొప్పున ఆ. యేసుక్రీస్తు ద్వారా ఆ. తన కుమారులను ఆ. స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులను వలని జంతు పురాణ ప్రేమ చేత క్రీస్తు మనను ఏర్పరచుకునేను. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగానే ఏర్పరచబడి ఉన్నాం మనందరం. గమనించారా? సృష్టి లేకముందు, సృష్టి నిర్మించక ముందే దేవుడు మన కోసం ముందుగా చూసారా, జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తు మనను ఏర్పరచుకున్నాం. చూసారు? ఇప్పుడు ఏంటంటే సృష్టికన్నా మనం ముందున్నాం, ప్రకృతి కన్నా మనం ముందున్నాం, ఆకాశ భూమి కన్నా మనం ముందున్నాం. హల్లెలూయా. జలరాశి కన్నా మనము ముందుగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు క్రీస్తు యేసులోకి. హల్లెలూయా. మీరు ఎవరంట? ఆత్మ చేత మీరు ముద్రించబడి ఉన్నారండి. మీరు సామాన్యులు కాదు. హల్లెలూయా. మీరు సామాన్యమైన ప్రజలు కాదు. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత ప్రభు మనకిచ్చాడు. ఇంకొక మాట జ్ఞాపకం చేసి చూడండి, ఒక చక్కని మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదువుతాం. ఒక మాట చూడండి, 3వ అధ్యాయం 9వ వచనం చదువునా. ఆశీర్వాదములకు ఆ. వారసులవుటకు ఆ. మీరు పిలువబడితే గనుక ఆ. కీడుకు ప్రతి కీడైనను ఆ. దూషణకు ప్రతి దూషణైనను చేయక మన దీవించునే. ఎందుకు పిలువబడ్డాడు? మనము ఆశీర్వాదములకు వారసులకు మనం పిలువబడి ఉన్నాం. గమనించండి, ఎందుకు పిలువబడ్డాం మనం ఈ లోకంలోకి? ఆశీర్వాదములకు వారసులు అంటాం. మనం దేవుడిచ్చే ఆశీర్వాదములకు మనం వారసులు అంటారు. దేవుడు పిలిచాడు. కానీ మీరు ఏం చేయాలంట? ఏం చేయాలి? మనము కీడుకు ప్రతి కీడు చేయకూడదు, దూషణకు ప్రతి దూషణ చేయక మనం దీవించుడి అని రాబడింది వాక్యం. హల్లెలూయా. మీరందరూ ఎవరంట? ఆశీర్వాదములకు వారసులు. వారసులుగా మీరు పిలువబడి ఉన్నారు. అంటే మీరు ఏం చేయాలంట? దూషించు వారి మళ్ళీ బదులు మీరు దూషించకూడదని వాక్యం చెప్తుందా లేదా? చెప్పాలి, చెప్పాలి. మీరు అందరూ ఏం చేయాలి? మీరు ఎందుకు పిలువబడారు? మీరు ఎందుకు పిలువబడ్డాం? మన అందరం ఆశీర్వాదములకు వారసులు పిలువబడ్డాం. అంతేనా? అంతేనా? ఎందుకు పిలువబడ్డా చెప్పండి. మీరు అందరూ చెప్పాలి, మీరందరూ చెప్పాలి. మేము వారసులం. దేనికి? ఆశీర్వాదములకు వారసులం. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలు ఆలోచించండి. వారసులు మీరు దేవుని సంపదకు, దేవుని రాజ్యములకు, దేవుని యొక్క ఆశీర్వాదములకు వారసులకు పిలువబడ్డారు. కానీ మీరేం చేయాలంట? పిలువబడిన మీరు ఎలా ఉండాలంట? దూషించే వారిని మీరు దూషించకూడదు, శపించే వారిని మీరు
శపించకూడదు, వాళ్ళ దీవించుడి అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. పౌలు ఇంకో మాట చూడండి, మొదటి దశలోని పత్రిక 4:7 చదవమా. 4:7 దశలోకి రాసిన మొదటి పత్రిక 4:7 ఏమో పరిశుద్ధులవుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధులవుటకే దేవుడు మనల్ని పిలిచెను కానీ, ఎందుకు పిలిచాడు మనల్ని? పరిశుద్ధులవుటకే దేవుడు నిన్ను పిలిచాడు. హల్లెలూయా. తన సంఘంలోకి పరిశుద్ధపరచబడ్డ వారికి దేవుడు వాగ్దానం చెప్పిన ఆత్మచేత ముద్రించబడిన మీకు ఎలా ఉండాలి? మీరు పరిశుద్ధులవుటకే మిమ్మల్ని నేను పిలిచి ఉన్నాను. అలా ఎంత గొప్ప ధన్యత, భాగ్యం ప్రభు మనకి ఇచ్చాడు. ఆలోచన చేయండి. అదే పేతురు ఒక మాట చూడండి, పేతురు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం ఒక మాట జ్ఞాపకం చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం, పితృపరమైన మీ వ్యర్థమైన పత్రం విసిపెట్టినట్లుగా ఎండి బంగారం వంటి క్షయ వస్తువులు మీరు ఇవ్వబుచ్చులు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కల్మషమును గొర్రె పిల్ల వంటి రక్తం చేత విమోచించబడ్డారు మీరు కదా. హల్లెలూయా. ఎవరి రక్తం చేత మీరు విమోచించబడ్డారు చెప్పాలి మీరందరూ. గొర్రె పిల్ల క్రీస్తు యేసు రక్తము చేత విమోచించబడ్డారని మీరు ఎరగరా? ఎవరన్నారు ఈ మాట? పేతురు గారు అంటాడు. ఎవరి రక్తం చేత విమోచించబడ్డారు మీరు చెప్పాలి. ఇడ్లు యొక్క కాదు, మేకల యొక్క కాదు, ప్రావుల యొక్క కాదు, గొర్రెల యొక్క కాదు, యేసు రక్తము చేత కడగబడి విమోచించబడిన మీరు అన్నాడు. హల్లెలూయా. ఎవరు రాస్తారు ఈ పత్రిక? పేతురు రాస్తున్నాడు. హల్లెలూయా. అడితే మీరు ఎవరట చూడండి. 22 చదవమా. 22 వచ్చిన 22 వచ్చిన అక్షరమైన బీజం నుండి కుటుంబం కనుక నిష్కపటమైన సహోదరం కలట్టు మీరు సత్యములకు విజయులుంటదా మీ మనసులో పవిత్రపరచుకొని వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగా వికటముగా ప్రేమించుడి. హల్లెలూయా. ఎలాంటి ప్రేమ ఉండడం వల్ల? పవిత్రమైన ప్రేమ ఉండాలి. హల్లెలూయా. శాశ్వత జీవముగా దేవుని వాక్యములుగా అక్షరములు బీజం నుండి పుట్టుకుబడిన వారు మీరు అన్నాడు. హల్లెలూయా. ఆత్మ చేత మీరు పుట్టించబడి ఉన్నారు. హల్లెలూయా. దేవుని ఆత్మ చేత మీరు పుట్టించబడిన వారిని పేతురు స్పష్టంగా సెలవిస్తున్నాడు. హల్లెలూయా. మీరు ఎవరంట? ఎవరంట మీరందరూ చెప్పండి. మీరు ఎవరంట? దేవుని వాగ్దానం చేయబడిన ముద్రించబడిన దేవుని పిల్లలు అన్నాడు. ఎంత గొప్ప మాటలు పేతురు ఈ మాటలు రాస్తున్నాడు. ఒకసారి మీరు పరిచయించుకోండి. మీరు ఎవరంటే దేవుని ఆత్మ చేత ముద్రించబడిన వారు అన్నాడు. హల్లెలూయా. ఇంకొక మాట జ్ఞాపకం చూడండి. కీర్తనల గ్రంథం 111వ కీర్తన 9వ చదవడం ఒక మాట. 111వ కీర్తన 9వ వచ్చిన ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాను. 111:9 ఆయన తన ప్రజలకు విమోచనము కలుగు చేయవాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉన్నతించువాడు, ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది అన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధమైనది పూజింపదగినది. ఈ లోకంలో పరిశుద్ధమైనది ఏది లేదు. యేసుక్రీస్తు నామము తప్ప పూజింపదగినది ఏది లేదు. యేసు నామము తప్ప. ఏ నామములో మీరు పూజించబడ్డారు? యేసు నామములో. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఏ నామములో విమోచించబడ్డారు? యేసు నామములో. హల్లెలూయా. ఆయన నామము పూజింపలేనిది అన్నాడు, పరిశుద్ధమైనది అన్నాడు. నిజంగా ప్రియ దేవుని సంగమా, యేసుక్రీస్తు నామము పూజింపలేనిది, ఇది పవిత్రమైనది అన్నాడు. అంటే ఆ నామములో మీరు ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి చెప్పండి. ఎలా ఉండాలంట? దేవుని యందు భయము కలిగి ఉండాలి. హల్లెలూయా. భక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆయన అంటాడు, నా నామము అత్తుకునుడి అంటాడు. ఏంటంట? ఆయన నామాన్ని మనము అత్తుకోవాలి, ప్రేమించాలి, పూజించాలి, స్వాగతపడాలి, నమస్కారం చేయాలి, గడగడలాడాలన్నాడు. హల్లెలూయా. ఆయన నామం ఎవరన్నా మీరు గడగడ
ఉండాలి. మట్టి క్రములనే రాత్రి పగలు కాపలా కాసి ఆయన ఆశీర్వాదం పొందడానికి అనేక మంది లైన్లో నిలబడతారు. కొన్ని గుళ్ళు దగ్గర మట్టి మూల విగ్రహాలకే జీవన దేవుడు, నేను విమర్శించిన వాడు, నీకు బాధ పెట్టిన వాడు, ఆయన దగ్గర నువ్వు ఎలా ఉండాలి? ఇంకా గడగడలాడాలి కదా, వణకాలి కదా, భయం ఉండాలి కదా. ఆలోచించే మోగ విగ్రహాలు ఆలోచించే మనుషులే 100 మీటర్లు వెళ్ళి 100 కిలోమీటర్లు వెళ్ళి గంటలుగా తరబడి ఆ పాత్ర నెత్తులు పెట్టేంత వరకు నిలబడ్డారు లైన్లో. హల్లెలూయా. వాళ్ళు విమోచించబడలేదు. ఆ ప్రజల వాళ్ళు ఎవరి ద్వారా విమోచించబడలేదు? ప్రపంచం మొత్తం యేసు క్రీస్తు ద్వారా విమోచించబడితే అని కీర్తనాకారుడు రాజైన దావీదు అంటున్నాడు. ఎంత గొప్ప మాట్లాడినది. ఆయన తన ప్రజలకు విమోచనము కలగచేయవాడు. ఎవరు కలగచేశారంట ఈ ప్రజల్ని? యేసు క్రీస్తు తప్ప ఎవరు మేము విమోచించిన వాడు ఎవరు లేరు. ఎందుకనగా పాపము లేని దేవుడు యేసు ప్రభు తప్ప ఈ లోకంలో ఏ దేవుడు లేరు. హల్లెలూయా. అలాంటి యేసు నామములో విమోచించబడిన మీరు ఎలా ఉండాలంట? మీరు ఎలా ఉండాలి చెప్పండి? స్వాగతపడాలి. హల్లెలూయా. నమస్కారం చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన వాక్యాన్ని అత్తుకోవాలి. హల్లెలూయా. ఆ మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తాం. చూడండి, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 20వ వచనం చదవండి. చదువునా? నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యాలను విని ఆయన అత్తుకున్నట్లు జీవమును కోరుకోండి. హల్లెలూయా. మనం దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి అంటే నీ ప్రాణములకు నీ దీర్ఘాయుష్కు ఆయన మూలం. సరే, దేవుణ్ణి ఎందుకు మనం ఆరాధించాలి, ఎందుకు మహిమపరచాలి, ఎందుకు ప్రభు పనుల్లో పాల్పొందాలంటే నీ ప్రాణమునకు నీ దీర్ఘ ఆయుష్కు ఎవరంట మూలము? నీ దొడన యెహోవాయే. ఎంత గొప్ప వాక్యం చూడండి. అంటాడు, నీ సంతానము బతుకుచ్చు నీ ప్రాణకు మూలమైన దేవుడు యెహోవాను ప్రేమించాలి. ఎవరు ప్రేమించాలంట? నీ పిల్లలు కాదు, నీ ఆస్తిని కాదు, నీ సంపదలు కాదు, నీ బంగారుని కాదు. నువ్వు ప్రేమించాల్సింది దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. హల్లెలూయా. ఆ వాక్యాన్ని విని ఆయన అత్తుకున్నట్లు జీవమును కోరుకునుడి. ఇంకో నేనే జీవాహారము. ఎవరైనా నేనే జీవాహారము. ఈ తీర్పు అలవాడు ఎన్నడూ చనిపోవడం. యోహాను పత్రికలో రాసిన 6వ అధ్యాయం 51వ వచనంలో ఈ జీవాహారం చదవన్నమాట. యోహాను సువార్త 6వ అధ్యాయం ఒక మాట. ఎన్నో వచనం తెలుసా మీకు? 6వ అధ్యాయం 50వ వచనం. యోహాను సువార్త 6:50 వచనం. నేను ఎవరైనా ఈ ఆహారము ఎల్లప్పుడూ జీవించును. హల్లెలూయా. ఈ రొట్టె ఈ రసము నేనే, ఈ తిరుతాగువాడు ఎల్లప్పుడూ జీవించును. హల్లెలూయా. పరలోకం దిగి వచ్చిన ఆహారం నేనే. పితరులు తినలేదు ఆహారం. 39 పుస్తకాలలో ఈ ఆహారం ఎవరు తినలేదు. కొత్త నిబంధన 27 పుస్తకాల్లో మనమే తిన్నాం యేసు శరీరాన్ని, యేసు రక్తాన్ని. హల్లెలూయా. నేనే పరలోకం దిగొచ్చు జీవాహారం నేనే. ఈ తిను తాగువాడు ఎల్లప్పుడూ జీవించును. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఇది ఎవరు తినలేదండి, మనం మాత్రమే తిన్నాం. ఈ ఆహారం అంట చదువునా 55వ వచనం చదువు. ఒక మాట చదువు ముగించుకుందాం. 55వ వచనం. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును
నేను వారి యందు నిలిచి ఉందము. ఇప్పుడు నీ యందు నిలిచి ఉండాలంటే ఈ శరీరంలో నువ్వు పాల్గొనాలి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసిన తర్వాత అవి తీసుకుని వెళ్ళిపోండి. ఓకేనా? పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవుడానికి వందనాలు. ఉదయకాల సమయంలో నీ మందిర ఆవరణలో నానా ప్రభు జరిగించిన స్తోత్రాలు. మొదటి వర్తమానం ద్వారా నీ దాసుతో మాట్లాడిన మాటలకు స్తోత్రాలు. ప్రభు వర్తమానం ద్వారా మందరు మాట్లాడిన స్తోత్రాలు తెలుస్తుంది. నేను సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, బలపరచండి, స్థిరపరచండి. శక్తిని, బలమును, ఆరోగ్యమును, ఆయుష్ను యేసు క్రీస్తు నామములో దయచేయును గాక. ఈ నెలంతా ఏ కుదురు లేకుండా చేయును గాక. సమాధానం కుటుంబాల పండిస్తున్నాం ప్రభు. నీ సమాధానం ఉంది. ఈ నెలంతా మేము సంతోషముగా, ఆనందముగా, ఆరోగ్యముగా ఉండే ప్రభు దయచేయండి. నలుగురు సంఘాన్ని ప్రభువా మీరు బ్లెస్ అయ్యండి. కాలనీలో సంఘానికి బ్లెస్ అయ్యండి. మీరు మహిమా ఘనత ప్రభావాలు పొందమని తల్లిగా రేసముగా తెచ్చిన ఈ శ్రేష్టమైన ప్రభ ప్రతి నెల వాళ్ళు తెస్తున్న ఆహారంగా తీసుకోగలరు. ఆహారాన్ని పరిశుద్ధపరచండి, కుటుంబాన్ని బ్లెస్ అయ్యండి. ఇంకా మీరు అంత ఫలము పొందుకునే కృప యేసు నామములో దయచేయును గాక. ప్రతి కుటుంబంలో కూడా నీ సమాధానం పరిపడాలి, మీరే మహిమ పొందాలి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. మన తండ్రైన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యుల సహవాస సన్నిధి మన కుటుంబాలకి, సంఘాలకి, పరిశుద్ధులకు సదాకాలము తోడే నడిపించి బలపరిచి ఆదరించును గాక. హల్లెలూయా. అందరికీ వందనాలు. మరి రేపు 9 గంటలకు మనం అందరం కలుసు.